మరో 5 నిమిషాలకి ఫోన్ వచ్చింది స్టెల్లాకి. ఆఫీస్కి ఫోన్ చేయొద్దని చెప్పండి స్టెల్లా, మౌత్ పీస్ అందిస్తూ అన్నాడు హెడ్ క్లర్క్. ఆ మాటలకి అదోలా చూసి నవ్వి అంది, మేం ఫోన్ చేయమని చెప్తామా సార్? ఏ అవసరం వచ్చో అర్జెంట్ పని తగిలో ఎవరో ఫోన్ చేస్తారు, అది మాకెలా తెలుస్తుంది? అయినా ఆఫీస్ ఫోన్లో ఎవరో సొంత విషయాలు మాట్లాడుకోరా అంది స్టెల్లా. అదే ఆమెలో ఉన్న విశేషం. అతను హెడ్ క్లర్క్ కానీ, హెడ్ ఆఫీస్ క్లర్క్ కానీ, ఆఫీసర్ కానీ, పై ఆఫీస్ అధికారి కానీ ఆమె జంకు ఎరగదు. నిర్లక్ష్యంగా, నిర్ముఖమాటంగా సమాధానం చెబుతుంది. డ్యూటీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్లే వాళ్ళకి ఉండే ప్రత్యేకత అదే. హలో అంది మాడిన హెచ్సి ముఖం చూస్తూ. హలో, కొత్త గొంతు వినిపించింది అవతల నుండి. ఎవరు మీరు? నేను విష్ణువర్ధన్ని అంటే కనుబొమ్మలు ముడివేసి అడిగింది స్టెల్లా. మీ ఫాదర్ చెప్పలేదా? ఏమిటి చెప్పలేదు? సూటిగా చెప్పండి. ఐఎమ్ విష్ణువర్ధన్, లెక్చరర్ ఇన్ కామర్స్ గవర్నమెంట్ కాలేజీ. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అలయన్స్ విషయం చెప్పాడు మా ఫాదర్. నిన్ను చూడటానికి ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నాను అన్నాడు నింపాదిగా. ఇప్పుడా? కంగారు పడింది స్టెల్లా. అవును, లంచ్ అవర్ కదా, ఫ్రీగా ఉంటావు. మీ క్యాంటీన్లోనో మీ ఆఫీస్ పక్కన ఉన్న హోటల్లోనో టీ తీసుకుంటూ మాట్లాడుకుందాం. ఏం, ఇంటికే రావచ్చుగా? నాకు ఇష్టం లేదు, బయటే కలుసుకోవాలి. అలా అయితే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. నాకు 5కి ఓ ఎంగేజ్మెంట్ ఉంది. పోనీ రేపు లేదా ఎల్లుండి లేదా? మిస్ స్టెల్లా చిరాగ్గా అన్నాడతను. నేను ఈరోజు లంచ్ అవర్లో మిమ్మల్ని చూడాలి, దట్స్ ఆల్. ఇది మీ ఫాదర్, మీ స్టెప్ మదర్ నిర్ణయించిన టైం. స్టెల్లా ఆ మాటలు వినగానే అప్రయత్నంగా ఎస్ అంది. థ్యాంక్స్ అని క్రెడిల్ చేశాడతను. తను క్రెడిల్ చేసి థ్యాంక్స్ చెప్పింది హెడ్ క్లర్క్కి. ఫోన్ ఎక్కడి నుంచి అడిగాడు హెచ్సి. వెళ్ళబోతున్న స్టెల్లా స్టైల్గా తిరిగి చూసి పర్సనల్ అంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో కొంటెతనం పరవళ్లు తొక్కింది. హెడ్ క్లర్క్ ముఖం మాడిపోయింది. అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది స్టెల్లా. విషయం విన్న నంద ఉత్సాహం చూపింది. అయితే అమ్మాయి గారు పెళ్లి చూపులకి తయారవుతున్నారన్నమాట. కంగ్రాట్స్ అంది కులాసాగా నవ్వుతూ. ఒక్క క్షణం స్టెల్లా ముఖంలో మబ్బులు తారట్లాడాయి. ఇది ఎన్నో ట్రైలో, కుదరాలిగా అంది నిర్వేదంగా. కుదురుతుందిలే, వెళ్ళి ఫ్రెష్గా తయారుగా. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది స్టెల్లా. మరో 5 నిమిషాలకి నీట్గా తయారై వచ్చింది. నంద కూడా రెడీ అయింది. పద, గడియారం 1 కొడుతూ ఉండగా ఇద్దరూ లేచారు. క్యాంటీన్కి వెళదామా? వద్దు, యాడమ్స్కే వెళదాం. ఎందుకు? అక్కడ ఫ్యామిలీ రూమ్కి వెళ్ళొచ్చు, ఇక్కడంతా వెధవలు చేరుతారు. సరేలే. అన్నట్టు అబ్బాయి ఏం చేస్తున్నట్టు? లెక్చరర్ అట గవర్నమెంట్ కాలేజీలో. ఇక్కడేనా? అవును, ఈ మధ్య వచ్చాడట. లక్కీ గర్ల్. ఇద్దరూ గేటు వద్దకి వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి ఓ వ్యక్తి వచ్చి గేటు ముందు నుంచున్నాడు. అతన్ని చూసి గుర్తించిన నంద ఆశ్చర్యపోయింది. అతనే ముందుగా పలకరించాడు. యు ఆర్ స్టెల్లా? ఎస్, ఐఆమ్ స్టెల్లా. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ నంద. తల తిప్పి ఎగాదిగా చూశాడు. మీరు? నవ్వింది నంద. కరెక్ట్, మీరు ఊహించింది. నేను నందని, ఆనందలక్ష్మిని, నారాయణ కూతుర్ని. నంద గొంతు కంగున మ్రోగింది. ఆ మాటలు విని కొద్దిగా కంగారు పడ్డాడతను. స్టెల్లా చిత్రంగా చూసింది ఇద్దరి వైపు. ఇప్పుడు చెప్పానే, నా తొలి చూపుల పెళ్లి కొడుకు ఇతనే నవ్వుతూ అంది నంద. స్టెల్లా ముఖంలో ఏవో భావాలు తారట్లాడాయి. పదండి వెళదాం అన్నాడతను. నంద ఏ భావం ప్రకటించలేదు. స్టెల్లా కదిలింది. వెళ్ళి హోటల్లో కూర్చున్నారు. మీరొక్కరే వస్తారనుకున్నాను అన్నాడు విష్ణువర్ధన్. సారీ, మా ఆఫీస్లో ఆడపురుగులం మేమిద్దరమే. ఎవరికి వాళ్ళం విడివిడిగా ఉంటున్నా ప్రతిదానికి జంటగా వెళతాం. ఒకవేళ నేను నచ్చకపోతే ఈమెనైనా జాలిగా అంది స్టెల్లా. సారీ అంది నంద. నంద ముఖం చూసి ఐమ్ సారీ అంది స్టెల్లా. ఆ మాటలకి సిగ్గుపడ్డాడు విష్ణువర్ధన్. ఏం తీసుకుంటారు? కొద్ది క్షణాలాగి అన్నాడతను. లైట్గా ఏదైనా సరే. సారీ, నాకు టీ చాలు అంది నంద. ముఖమాట పడొద్దే, బిల్లు నేనే ఇవ్వాలే అంది స్టెల్లా నవ్వుతూ. అదేమిటి, మీరెందుకు ఇవ్వాలి బిల్లు? మీరు పెళ్లి చూపులకి వచ్చారు, బిల్లు నేనే ఇవ్వాలి. నో, టీకి నేను ఇన్వైట్ చేశాను అని అతను 3 స్వీట్స్, 3 సింగిల్ పూరి, 3 టీ ఆర్డర్ ఇచ్చాడు. 3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఈ అమ్మాయి బాగానే ఉంది, కానీ నందతో వచ్చింది. తన గురించి ఏం చెబుతుందో. ఈ అమ్మాయి మనసు పాడు చేయకుండా నందని హర్ట్ చేయాలి. ఇది విష్ణు ఆలోచన.
ఇతను నంద పెళ్లి చూపులకు వెళ్ళాడంటే ఇతను హిందూ అయి ఉండాలి. తను కన్వర్టెడ్ క్రిస్టియన్. తనని చూడటానికి ఎలా వచ్చాడో? ఇతనికి సుమారు 30 ఏళ్లున్నాయి. ఈ సోడాబుడ్డి కళ్ళద్దాలు, గద్ద ముక్కు తీసేస్తే అందగాడి కిందే లెక్క. ధనవంతుడిలానే ఉన్నాడు. ఇన్నేళ్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? ఇదే స్టెల్లా మదిలో మెదిలిన ఊహ. నన్ను గురించి ఏమనుకుంటున్నాడు? తనకి పెళ్లి కాలేదంటే దానికి ఎన్నో కారణాలు. ఇతనెందుకు పెళ్లి చేసుకోలేదో? ఆ రోజు 25,000 కట్నం అడిగాడు. 6 ఏళ్లు గడిచాయి. రేటు పెంచాడో? అసలు స్టెల్లా డౌరీ ఇవ్వదుగా. ఇది నంద ఊహా పరంపర. ఎవరి ఊహల్లో వాళ్ళున్నారు. ఇంతలో స్వీట్ వచ్చింది. తీసుకోండి, ఇద్దరికీ ఆఫర్ చేశాడతను. నంద ఎంబరాసింగ్గా చూసింది. తీసుకో అంది స్టెల్లా. మీరింకా పెళ్లి చేసుకోలేదా? నందని అడిగాడతను. మీలాంటి కట్నాలని ఆశించే యువకులున్నన్నాళ్ళు నాలాంటి అమ్మాయిలకి పెళ్లి కలలో సంఘటనే నవ్వుతూ అంది నంద. మీకు డౌరీ కావాలా? స్టెల్లా ప్రశ్నకి అఫ్కోర్స్ నే డిమాండ్ చేయను, ఇస్తే కాదన్ను అన్నాడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ. నవ్వింది నంద. ఆ నవ్వుకి 1000 అర్థాలు స్ఫురించాయి అతనికి. మీ అత్తగారు ఎక్కడున్నారు? ఇతను తనని ఇన్సల్ట్ చేయాలని అనుకున్నట్టుంది. ఆ ఊహకి నవ్వుకుని అతని మాటల్ని తేలిగ్గా తీసుకుని ఆమె ఇప్పుడు విజయవాడ వద్ద ఓ పల్లెలో ఉంది. అతను చనిపోయాడు. ఇక్కడికి వచ్చేస్తానని ఈరోజే ఉత్తరం రాసింది. రమ్మని రాయాలనుకున్నాను అంది. అతను అదోలా చూశాడు. మీ అలయన్స్ తప్పిపోవలసింది కాదు, మీ మేనత్త కూడా ఒక కారణమైంది అన్నాడు నర్మగర్భంగా నవ్వుతో. అసలైంది డబ్బేగా ఎత్తి పొడిచింది నంద. అఫ్కోర్స్ గిల్టీ ఫీల్ అవుతూ నవ్వాడు. మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి ఇష్టపడతారా? అడిగింది స్టెల్లా. సూటిగా రంగంలోకి దిగాలనుకుందామే. ఎందుకలా అడుగుతున్నారు? మీకు తెలియదా? మేం కన్వర్టెడ్ క్రిస్టియన్స్మి. కానీ మీ ఫాదర్ ఆయన చెప్పలేదా? అడిగింది నంద. ఇప్పుడు నేను చెబుతున్నాగా అంది స్టెల్లా. అతనేం మాట్లాడలేదు. మీకు కట్నం కూడా పైసా ముట్టదు. మీ నాన్నగారు అతని మాటల్ని ఖండిస్తూ మీ నాన్నగారి విషయం మీ విషయం చెప్పండి. రేటు తగ్గించారా లేదా? అయినా పెంచే ఉంటారేమో. మీరు చదువుకున్నారు. కట్నానికి గుడ్ బై చెప్పలేరా? అంది నంద. మీలాంటి అమ్మాయిల కోసం త్యాగం చేయాలా? అతని హేళన ఆమె గుండెల్లో దూసుకెళ్ళింది. అయినా నవ్వుతూ అంది. స్టెల్లా విషయం మీకు తెలియదేమో. ఆమె ఒక పైసా కట్నం కూడా ఇవ్వదు. వాళ్ళ నాన్నగారు ఆమె పేర 15,000కి ఎఫ్డి ఉందన్నారు. అక్కడ స్టెల్లా లేదన్నట్టుగా అన్నాడు విష్ణు. స్టెల్లా లేచి నుంచుంది. వెళదామా అంది. అఫ్కోర్స్, మన పరిచయం అయింది. మీరు నాకు మనస్ఫూర్తిగా నచ్చారు. మీ అభిప్రాయం తెలియజేస్తే. ఎంతగా దిగజారిపోయాడు అనుకుంది నంద. అతన్ని చూస్తే ఆమెకి జాలేసింది. సరైన వయసులో పెళ్లి కాకపోతే కోరికలు తీరని డిసిప్లిన్ గర్ల్స్కి పెళ్ళి అంటే ఎంతో భ్రమ ఉంటుంది అంటారు. కానీ ఇతనేమిటి అనుకుంది. స్టెల్లా అతన్ని నిలేసింది మాటల్లో. మీకు నిజంగా నచ్చానా? ఆ అన్నాడు పొడిగా. నేను దమ్మిడి కట్నం ఇవ్వను. అఫ్కోర్స్ ఇవ్వకున్నా పర్లేదు. నా జీతం ఒక పైసా ఇవ్వను. నేను మదర్నయ్యేదాకా అది నా పేరెంట్స్కి చెందుతుంది. నేను తల్లినయ్యాక అది నా పిల్లల పేర ఎఫ్డీలో వేస్తాను. ఎస్, అలాగే కానివ్వు అన్నట్టుగా చూశాడతను. నా పాకెట్ మనీ మొదలు నా ఎక్స్పెండిచర్ అంతా మీరే భరించుకోవాలి. ఇంకో చురక అంటించింది స్టెల్లా. అతను విస్మయంగా చూశాడు. ఇవన్నీ మీకు నచ్చి సివిల్ మ్యారేజ్కి ఇష్టపడితే పెళ్ళయ్యాక సింపుల్ డిన్నర్కి అంగీకరిస్తే మధ్యలో వదిలేసింది ఆమె. నేను మీ ఫాదర్కి రింగ్ చేస్తాను. అక్కర్లేదు. మీకు అన్ని విధాలా నేను నచ్చితే రేపు ఆఫీస్కి రండి. వెళ్ళి అప్లికేషన్ పెట్టి వద్దాం. దట్స్ ఆల్. బాయ్ అంది స్టెల్లా. ఆమె స్థైర్యానికి మెచ్చుకుంది నంద. అతను వెళ్ళిపోయాక పక్కపక్క నవ్వింది స్టెల్లా. ఎందుకు నవ్వడం? నందా, ఇలాంటి జెర్రిగొడ్డుల్ని నేను పెళ్లి చేసుకుంటానా? ఈ రోగ్ నిన్నెంత హర్ట్ చేయాలని చూశాడో చూడు. ఇలాంటి వెధవలు లెక్చరర్స్గా ఉండడం వల్లే విద్యార్థులు అలా తయారవుతున్నారు. దేశం ఇలా అయిపోతోంది అంది ఆవేశంగా. మధ్యతరగతి మనుషుల మనస్తత్వం. అప్పు చేసైనా కట్నమిచ్చి కన్నెచెర విడిపించాలని ప్రయత్నం చేసి తాము చెరలో పడిపోతారు. ఈ వరకట్న పిశాచి ఎప్పుడు నశిస్తుందో కానీ అంతదాకా ఈ మధ్యతరగతి సంసారాలు ఇలా ఘోషించాల్సిందే. స్టెల్లా మాటలు నందాకి తన కాలేజీ రోజుల్లో జరిగిన తన ఫ్రెండ్ పెళ్లి నాటి సంఘటన గుర్తుకు వచ్చింది. హోటల్ నుంచి ఆఫీస్కి నడిచి వస్తుంటే ఆ సంఘటన అక్షరాక్షరం తలుపుల్లో మెదిలింది. సినిమా రీలులా గతం గిర్రున తిరిగింది. చంద్రమోహన్ ఒకవైపున ఉంటే నారాయణ ఇంటికి మరోవైపున
శేఖరం గారున్నారు. ఆయన రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. ఆయన చాలా స్ట్రిక్ట్ అని పేరు తెచ్చుకున్నవాడే. కానీ రైల్వే ఆస్తి ఒక్క పైసా అయినా ఎరగడు. నిజంగా గుణశేఖరుడు ఆయన. ఆయనకి 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు రైల్వేలోనే ఇంజనీర్. కూతురు డిగ్రీ పూర్తి చేసి మిక్స్డ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. సులోచన చాలా అందగత్తే. అందుకే మల్లికార్జునరావు ఆమెను చూడగానే ఒప్పేసుకున్నాడు. పెళ్లి తిరుపతిలో. అటువారికి ఇటువారికి అనుకూలంగా ఉంటుందని ఏర్పాటు చేశారు. శేఖరం గారి నిజాయితీ తెలిసిన జోనల్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా ఈ పెళ్లి వారికి పాసులు ఇచ్చారు. ఆయన బోర్డు మెంబర్కి రాసి మరీ పర్మిషన్ తెప్పించాడు. దాంతో పెళ్లికి అందరూ బయలుదేరారు. నారాయణ కుటుంబం అంతా తాళాలు వేసి బయలుదేరింది. పెళ్లికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగాయి. మర్యాదలు, మన్ననలు జరిగాయి. కలాపాలు జరుగుతూ తాళి కట్టబోయే ముందు పురోహితుడు హెచ్చరించాడు వరుణ్ణి. అయ్యా, తర్వాత చెప్పలేదని మమ్మల్ని నిందించకండి. కట్నం డబ్బులు ముట్టాయా? శేఖరం గారు చిరునవ్వు నవ్వి భార్య వైపు చూశారు. విజయలక్ష్మి లేచి విడిది గదిలోకి వెళ్ళింది. కట్నం నగదు 20,000 సూట్ కేసులో భద్రంగా ఉంచింది. 10,000కి నగలు సులోచనకి పెట్టేశారు. 1 నిమిషం వ్యవధిలో ఏవండి అన్న పిలుపు విని శేఖరం లోపలికి వెళ్ళాడు. విజయలక్ష్మి ముఖంలో కళాకాంతులు లేవు. ఏమిటి, డబ్బు కనిపించడం లేదు. శేఖరం గారికి మతిపోయినట్టుగా అనిపించింది. సరిగా చూడు అన్నాడు తడబడుతూ. సూట్ కేస్ అంతా తిరిగేశాను, ఎక్కడా లేదు. జిప్ బ్యాగ్ కనిపించడం లేదు అంది రుద్ధకంఠంతో. తాళాలు బాగా వేశావా? ఆ, తాళం నేనిప్పుడు తీసేదాకా భద్రంగా ఉంది. మరి ఎలా పోయింది? ఇంతలో నారాయణ, సుందరమ్మ, శేఖరం బావమరిది శేషాచలం, ఆయన భార్య అంతా వచ్చేశారు. డబ్బు పోయిన విషయం గుప్పుమని పెళ్లి పందిరంతా సెంటు వాసన కంటే తీవ్రంగా వ్యాపించింది. ఎలా ఎలా అనుకున్నారు అంతా. ముహూర్తం మించిపోతుంది, పోతే ఇంకో ముహూర్తం వస్తుంది. అదెలా? అదంతే, డబ్బు ఇచ్చిన తర్వాత నిమిషమే సుముహూర్తం అన్నారెవరో. తలా ఓ రీతిగా మాట్లాడుకుంటున్నారు. శేఖరం గారి ముఖాన కత్తివాటుకి నెత్తురు చుక్కలేదు. నందాకిదంతా చిత్రంగా అనిపించింది. సత్యవతిని, రాజ్యలక్ష్మిని, జయప్రదని, సావిత్రిని వెంటేసుకుని వెళ్ళింది మల్లికార్జున్ వద్దకి. చూడండి, ఆపద వచ్చి పడింది. దొంగతనం జరిగిపోయింది. ఇప్పుడు అల్లరిపడి పోలీస్ రిపోర్ట్ ఇస్తే అవమానం మిగిలేది శేఖర్ గారికే కాదు, అందరికీనూ. ఆయన డబ్బు సర్దుబాటు చేస్తామన్నారు. పెళ్లి జరిగిపోనివ్వండి. అతను తండ్రి వైపు చూశాడు. మిస్, నాకేం చెప్పకండి, నా మాట వినండి. లేదా నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. జరిగిన అవమానం ఎలాగూ జరిగింది. ఇంత జరిగాక ఇంకేం సిగ్గుచేటు? పోలీసుల దగ్గరుండి తాళి కట్టిస్తారు, లేదా కటకటాల వెనక్కి తోస్తారు. అమ్మాయి, గద్దించాడు శివరావు. మీరు ఊరుకోండి మామగారు, నాకు మండిపోతుంది. ఇదే మీకు జరిగితే, మీ కూతురు పెళ్ళి ఆగిపోతే మీకెలా ఉంటుంది? నేను ఇలా చేస్తానా? బింకంగా అన్నాడాయన. దొంగతనానికి ఎవరేం చేస్తారండి? అదో దొంగ ఎత్తు హేళనగా అన్నాడు. చచా, శేఖరం మామయ్యని అనుమానిస్తే పురుగులు పడిపోతారు. ఆయన ఎలాంటివారో మీకు కాకపోయినా మిగతా వాళ్ళకైనా తెలియదా? కస్సుమంది నంద. ఆ మాటలకి ఆయనేమనలేదు. చెప్పండి, బాధ ఒకరికొక రీతి, ఇంకొకరికొక రీతిగా ఉంటుందా? పెళ్లి కానివ్వండి, మీ డబ్బు అందిస్తారు తరువాత. నమ్మలేనట్టుగా చూశారాయన. ఒక్క షరతు పెట్టుకోండి, డబ్బు ముట్టకపోతే సులోచనని కాపురానికి తీసుకెళ్ళకండి. అయితే ఇప్పుడేమంటావు? చిరాగ్గా ప్రశ్నించాడాయన. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు తనని కసాయివాడిగా చూస్తుండడం ఎలాగో ఉంది శేఖరం గారికి. పెళ్లి జరగనివ్వండి అంది నంద. సరే అంగీకరించారు శివరావు గారు. బావగారు ఆనందంగా అన్నారు శేఖరం గారు. పెళ్లి కానివ్వండి, వారం తిరగకుండా డబ్బుతో వస్తాను అన్నాడు. అప్పుడే కూతుర్ని తీసుకురా గంభీరంగా అన్నాడు శివరావు. లక్షణంగా అన్నాడు శేఖరం. ఈ ఆపద ఎలాగైనా గడిస్తే ఆ తర్వాత ఎలాగో సర్దుకోవచ్చని ఆయన ఆశ. సకట్నంగా సవరించింది నంద. అంతా గొల్లున నవ్వారు. అంతదాకా ఉన్న వాతావరణం తేలిక పడిపోయింది. తర్వాత కార్యక్రమాలు చకచకా సాగిపోయాయి. అందరూ నందని హీరోయిన్ లాగా చూశారు. నందకి అప్పుడు వచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకోలేకపోయినా నారాయణ కూతురి చాకచక్యం చూసి మనసులోనే పొంగిపోయాడు. సుందరమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నంద ఫ్రెండ్స్ అందరూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. నువ్వు వీరనారివి నందా, నిజంగా నువ్వే ఇప్పుడు చొరవ తీసుకోకపోయి ఉంటే ఈ పెళ్లి ఆగిపోయేది. శేఖరం అంకుల్ కాస్త మెతక మనిషి,
డబ్బు పోయిందన్న బాధ కంటే అవమానమే ఆయన్ని ఎక్కువ బాధిస్తోంది. అంతేకాదు, ఈ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతే తర్వాత ఎలా, ఏం చేయాలి? ఇంకో ముహూర్తం అనుకున్నా అప్పుడు మళ్ళీ ఎంత ఖర్చు? సంబంధం తప్పిపోతే మరో సంబంధం ఎక్కడ చూస్తారు? ఇన్ని బాధల నుంచి తప్పించావు నువ్వు అన్నారు. నంద నవ్వేసింది. ఏమిటా ఆలోచనలు? గేటు ముందు నిల్చుని స్టెల్లా పిలిచిన పిలుపుకి ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న నంద ఉలిక్కిపడింది. చప్పున ఊహల నుంచి బయటపడింది. అంది సాలోచనగా. 2 కావస్తోంది. పద పద అంది స్టెల్లా. ఆఫీసులో అడుగు పెట్టేసరికి గడియారం టంగ్ టంగ్ మంది. తన సీటు వద్దకు నడిచిన నందకి తన బల్ల ముందు కుర్చీలో కూర్చున్న అపరిచిత వ్యక్తిని చూడగానే ఆశ్చర్యం వేసింది. నమస్తే అంది నంద. అతను పేరు చెప్పగానే తన వద్ద ఉన్న అతని పెండింగ్ బిల్లు గుర్తుకొచ్చింది. అతను మరొక బ్రాంచ్ ఆఫీస్ బిల్డింగ్ కట్టాడు. దానికి సంబంధించిన బిల్లు వచ్చింది. కానైతే అది అంత సులువుగా పాస్ అవ్వదు. చీఫ్ ఇంజనీర్ రిమార్క్స్ ఒక విధంగా ఉన్నాయి. చెక్కింగ్ ఇంజనీర్ ఓకే చేయలేదు. ఆఖరికి డిపార్ట్మెంట్ సూపర్వైజర్ కూడా అభ్యంతరాలు పెట్టాడు. నా బిల్లు. అతను మాట పూర్తి చేయకముందే మీరు వెళ్ళి ఆఫీసర్ గారిని కలవండి అంది నంద. మీరు నాకు కొత్త, మీ సీటుకి కొత్త. ఇలాంటివి అన్నీ ఇక్కడి నుంచి ఓకే కావాలి. నేను క్లర్క్ స్థాయి నుంచే పని సెటప్ చేస్తూ వెళ్తాను. ఇందా అన్నాడు ఓ కవర్ ఆమె టేబుల్పై పెడుతూ. ఏమిటిది? చిరాగ్గా అంది నంద. లాంఛనం 2000, మీ సంతకం విలువ నవ్వుతూ అన్నాడతను. అతనంత సూటిగా అనడం ఆశ్చర్యం అనిపించింది ఆమెకి. ఎంత ధైర్యం అనుకుని ఆ కవర్ తీసేసుకోండి, నేను అలాంటి దాన్ని కాదు అంది. ఇదిగో చూడండి, ఈ ప్రజాస్వామ్య యుగంలో ఇలాంటివి చాలా మామూలు. మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఆఖరికి ముఖ్యమంత్రి ఉన్నారు. అందరూ యథాశక్తి పానకాల రాయుళ్లే. అంచేత మీరు పుచ్చుకోండి. ఒకవేళ మీరు కాదన్నా పని ఆగదు. నాకు పని ముఖ్యం అనుకుంటే మీ ఆఫీసరే నిన్ను పిలిచి డ్రాఫ్ట్ రాయిస్తాడు. డబ్బు విలువ అలాంటిది, డబ్బు మహిమ అలాంటిది, డబ్బు శక్తి అలాంటిది. మీ ఆఫీసర్ దాకా ఎందుకమ్మాయి? మీ హెడ్ క్లర్క్కి ఇస్తే ఆయనే ఫైల్ పుటప్ చేసి నీ ఇనిషియల్స్ చేయిస్తాడు. కాబట్టి డోంట్ లూజ్ ది ఆపర్చునిటీ. డబ్బు తీసుకో, నా పని పూర్తి చేసేయ్ అన్నాడు నీతి బోధిస్తున్నట్టుగా. దయచేసి వెళ్ళండి. ఒళ్ళు మండుతున్న నంద అంతకంటే ఇంకేం అనలేకపోయింది. అతను పెదాలు బిగించాడు. నందకేసి వెర్రిదాన్ని చూసినట్టుగా చూశాడు. మీకు డబ్బు వద్దా అని అడిగాడు ఆఖరి ప్రయత్నంగా. షటప్. అయితే ఊరికే బిల్లు పాస్ చేయండి. అది పాస్ కాదు, ఖండితంగా చెప్పింది నంద. నీ తల్లో జేజమ్మ చేయిస్తుంది. నువ్వెంత, నీ పవరెంత? నీలా అడ్డు తగిలినందుకే ఓ దానవుడి తల ఎగిరిపోయిందట. ముఖాన్నే తిట్టేసి రుసరుసలాడుతూ చిరాకుతో హెడ్ క్లర్క్ వద్దకు వెళ్ళాడు అతను. నివ్వెరపోయి చూసింది నంద. అతని తెగింపుకి ఆశ్చర్యపోయింది. వెళ్ళి హెడ్ క్లర్క్తో ఏం చెప్పాడో ఏమిచ్చాడో కానీ ఆ కవరే కాక ఇంకో కవర్ కూడా జేబులో పెట్టుకుని ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు అతను. అతను వెంటే అనుసరించి వెళ్ళాడు రాజభూషణం. నందకి లోకమంతా డబ్బుమయంగా కనిపించసాగింది. వెళ్ళి స్టెల్లాతో చెప్పింది అంతా. జరిగిన దానికి స్టెల్లా భగ్గున మండిపడుతూ అంది. నువ్వు సంతకం పెట్టొద్దు, ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తాను, ఆఫీసర్ ఏమంటాడో ఉద్విగ్నంగా అంది. స్టెల్లా మరోమారు ధైర్యం చెప్పింది. ఆఫీసర్ గదిలో ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారో అని ఉద్విగ్న మానసంలో ఉండిపోయింది నంద. మరో 10 నిమిషాలకి అటెండర్ వచ్చాడు. మేం సాబ్, పెద్దసార్ పిలుస్తున్నాడు. నంద నర్వ్స్ టెన్షన్లోకొచ్చాయి. నేను రాను, నాకు పని ఉంది అని చెప్పేయాలనుకుంది. కానీ ఉద్యోగ ధర్మం నోరు నొక్కేసింది. మెల్లగా అతన్ని అనుసరించింది. అప్పటికెలా తోస్తే అలా సమాధానం చెప్పేయాలనుకుంది. ఆఫీసర్ గదిలో అతనితో పాటే సమానంగా కూర్చుని కాఫీ తాగుతూ జోరుగా కబుర్లు చెబుతున్నాడు రాజభూషణం. ఆ కబుర్లు వింటూ ఆఫీసర్ నవ్వేస్తున్నాడు. అది చూసి హెడ్ క్లర్క్ కులాసాగా నవ్వుతున్నాడు. అది ఆఫీసర్ క్యాబిన్ లాగా లేదు, అది ఫ్రెండ్స్ గదిలాగా ఉంది, జాలీ క్లబ్ లాగా ఉంది. నంద గదిలోకి అడుగు పెట్టిన 2-3 నిమిషాల దాకా ఆమెని గమనించినట్టే నటించారు. నందని నుంచోబెట్టి అవమానిస్తున్నట్టుంది. ఆమెకి నిప్పు మీద నుంచున్నట్టుగా ఉంది. సార్, మరో నిమిషం తర్వాత పిలిచింది. ఓ వచ్చావా? చూడమ్మాయి, రాజభూషణం గారి ఫైల్ ఉండాలి, ఇలా తీసుకురా, ఆ బిల్ పాస్ చేద్దాం హుందాగా అన్నాడు ఆఫీసర్. సార్, ఏదో చెప్పబోయింది. నో ఆర్గ్యుమెంట్స్. ఆయనెవరో తెలుసా? ఇప్పుడే సీఎం గారి పిఏ బామ్మర్ది ఫోన్ చేశారు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళు, చెప్పినట్టు చేసి నువ్వు బాగుపడ్డవు నేర్చుకో అన్నారు సీరియస్గా.
నీతికి సమాధి కట్టేస్తున్నాడు అనుకుని వెనుతిరిగింది నంద. వచ్చి సీట్లో కూర్చుని అతని బిల్లున్న ఫైల్ తీసింది. ఆమె అంతరాత్మ మొండికేసింది. ఒక్క క్షణం పాటు జాబ్కి రిజైన్ చేద్దామా అనిపించింది. మరో క్షణంలో ఆ 2000 తీసుకుని ఉంటే బావుండేదేమో. ఈ విషయంలో తనొక్కతే మడికట్టుకుని కూర్చోవడం వల్ల లాభం ఏమిటి అనుకుంది. డబ్బు పోగొట్టుకుంటున్నానా అనుకుంది. అంతలో వివేకం తలెత్తి, నువ్వు దిగజారిపోతావా? నీతికి తిలోదకాలిచ్చేస్తావా? చిచి అనుకుంది. ఏం చేయాలో ఎలా తిరగబడాలో తెలియక ఉద్యోగ ధర్మరీత్యా చివరికి విధి లేక ఫైల్ తీసుకుని వెళ్ళటానికి లేచింది. అంతలో ఎవరో 3 ఆఫీసర్లు వచ్చేశారు టకటక. ఎవరూ ఎక్కడికి కదలకండి అన్నారొకరు. ఆఫీసర్ గది నుంచి బయటకు వస్తున్న వాళ్ళని చూసి, ఎవరండి అన్నాడు. యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్. ఆ జవాబు విని అదిరిపోయాడతను. అందర్నీ చెక్ చేయాలి అన్నాడు ఆ ఆఫీసర్. పదండి గంభీరంగా అన్నాడు హెడ్ క్లర్క్. అతను వెంట వచ్చిన రాజభూషణం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మీరెవరు? రాజభూషణాన్ని చూసి అడిగాడతను. వీరు రాజభూషణం గారు, కాంట్రాక్టరు అని ఆయన పరిచయం పూర్తిగా చేశాడు. ఏదైనా ఫలితం ఉంటుందేమోనన్నట్టుగా. ఐసీ తల పంకించాడు కొత్త ఆఫీసర్. ఎందుకొచ్చారు? ఏదో బిల్ పెండింగ్లో ఉంది. అదేదో ఆ సీట్లో ఉండే ఆ అమ్మాయి వద్ద ఉంది. ఏదో వెకిలిగా నవ్వాడు హెచ్సి. అక్కడికి పదండి. తను నడవబోయాడు హెడ్ క్లర్క్ ఆనందంతో. క్షణక్షణానికి పాపంలా బరువెక్కిపోతున్న 2000 రూపాయల కట్టని ఎలాగో నంద బల్ల కింద వేయాలని అతని తపన. మీరాగండి, రామ్ వెళ్ళి చూడు ఆదేశించాడు ఒక ఆఫీసర్ మరో అతన్ని. అతను వెళ్ళాడు. నీరసపడిపోయాడు హెడ్ క్లర్క్. కానీ ధైర్యం పుంజుకున్నాడు. రాజభూషణం గారు, మీరటు కూర్చోండి. అక్కడ ఆ ఫోన్ ఉంది చూడండి, ఆ బల్ల వద్దు అన్నాడు హెడ్ క్లర్క్. ఏదో సూచన అందినట్టుగా రాజభూషణం అటు కదిలి కుర్చీలో కూర్చుని రింగ్ చేశాడు. ఆగండి, ఫోన్ క్రింద పెట్టండి, క్రెడిల్ చేయండి అంటూ మరో ఆఫీసర్ వచ్చి చొరవగా అతని చేతిలోని ఫోన్ అందుకుని పెట్టేశాడు. రాజభూషణం, హెడ్ క్లర్క్ ఇద్దరూ నిరాశపడిపోయారు. మీరు ఆయన ఫైల్ పెండింగ్లో పెట్టారా? మీకోసం వచ్చారా? డబ్బేమైనా ఇచ్చారా? అడిగాడాయన నందని. అందులో లోపాలున్నాయి, అందుకే పాస్ చేయలేదు. ఆయన డబ్బు ఇవ్వబోతే తిరస్కరించాను ధైర్యంగా చెప్పింది నంద. మరి ఫైల్ తీసి ఉంచారేమిటి? ఆఫీసర్ చూడమని చెప్పారు సంజాయిషిగా అంది నంద. అమ్మాయి అబద్ధమాడకు, డబ్బు ముట్టిందేమో సార్ అన్నాడు హెడ్ క్లర్క్. షటప్ అంది నంద ఆవేశంగా. ఆవేశపడకండి, మేం చెక్ చేస్తాం కదా అని ఆమె వానిటీ బ్యాగ్, టేబుల్, ర్యాక్ అంతా చూశారు. మిగతా స్టాఫ్ అంతటినీ చెక్ చేశారు. ఎక్కడా ఏం లేదు. ఆఖరికి హెడ్ క్లర్క్ని చెక్ చేయగానే అతని వద్ద 2000 రూపాయలు దొరికాయి. ఎక్కడిది ఈ డబ్బు? నాదేనండి. ఎందుకు ఆఫీస్కు తెచ్చారు? ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలి. ఏ బ్యాంకులో డ్రా చేశారు? ఇంటి నుంచే తెచ్చాను. ఇంట్లో ఎక్కడిది? మా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చింది. ఫోన్ చేసి కనుక్కుంటాం. మా ఇంటికి ఫోన్ లేదు. సారీ పరశురాం గారు, మీ ఆ డబ్బు మేము స్వాధీనం చేసుకుంటాం. ఇది మీదో ఇతరులదో దీనిపై మీ వేలి ముద్రలు కాక ఇంకెవరివైనా ఉన్నాయేమో చూడాలి. రాజభూషణం గారు, మీరు ప్రైవేట్ వ్యక్తులు అయినా అనుమానాస్పద స్థితిలో ఉన్నారు కాబట్టి మీ వేలి ముద్రలు ఇవ్వండి. వీటిపై ముద్రలతో సరిపోల్చాలి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడతను. క్షణాలపై ఆలోచనలకి తావివ్వకుండా పని చకచకా జరిగిపోయింది. రాజభూషణం నిర్లిప్తంగా ఉన్నాడు. హెడ్ క్లర్క్కి శిక్ష తప్పదు అనుకున్నారంతా. అప్పుడు పిలిచారు ఆఫీసర్ని. ఆయనకింతవరకు ఈ గొడవే తెలియదు. ఆయనను చెక్ చేశారు. ఆయన గదంతా చెక్ చేశారు. ఏమీ దొరకలేదు. హెడ్ క్లర్క్ని అందరి ముందు చెడామడా తిట్టేశారు ఆఫీసర్. అతనెంతో నిజాయితీపరుడన్నట్టుగా వ్యవహరించాడు. నందా నిర్ఘాంతపోయి చూసింది. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు స్టేట్మెంట్స్తో డబ్బుతో వెళ్ళిపోయారు. నువ్వు ఒట్టి వెధవయ్యా అన్నాడు రాజభూషణం. పరశురాం, నువ్వు ఫూల్వి, సంతకం చేయనని మొరాయించవలసింది అన్నాడు ఆఫీసర్. అతను బిక్కమొహం వేశాడు. వెళ్ళండి, వాళ్ళెక్కడ మకాం వేశారో కనుక్కోండి. ఆ 2000కి జతగా మరో 1000 ఇవ్వండి. తలా 1000 పంచుకుంటారు. నీపై రిపోర్టు చించేస్తారు. వాళ్ళకి మాత్రం డబ్బంటే చేదా? రాజభూషణం వైపు చూశాడు పరశురాం. పద అన్నాడు అతను. ఇద్దరూ శరవేగంతో వెళ్లారు. ఆఫీసర్ గుర్రుగా చూశాడు నందా వైపు. ఇంట్లో భార్యకి ఇవ్వమని చెప్పి ఉంటాడు అనుకుంది నంద. తిరిగి ఆఫీస్ అంతా మామూలైపోయింది. తనకి జరిగినట్టే తన తండ్రికి జరిగిన అన్యాయం గుర్తుకొచ్చింది. ఈనాడు ఆపద ఎంతలో తప్పిపోయింది. తను ఎంత నిజాయితీగా ఉంటేనేం? ఆ వచ్చిన ఆఫీసర్ కాస్త లాలూచి పడేవాడైనా ఇక్కడి హెడ్ క్లర్క్
తన సీటు వద్దకి రాగలిగే అవకాశం ఉండినా ఏమైపోయేది? తను స్కేప్ గోట్ అయ్యేది. ఆ డబ్బు ఎలాగో తన సీట్లోకి వచ్చేది. తను దొరికిపోయేది. నలుగురి ముందు తను దొంగ అయిపోయేది. ఉద్యోగం పోయేది. భగవంతుడు తనని ఈనాడు రక్షించాడు. కానీ ఆనాడు తండ్రిని ఎవరో డబ్బు తెచ్చి నారాయణ ఫైల్స్ పెట్టుకునే ర్యాక్లో పెట్టారు. ఎప్పుడు పెట్టారో తెలియదు, ఎలా పెట్టారో తెలియదు. ఒక ఇంటర్వ్యూలో డబ్బు తీసుకుని తన ఆఫీసర్కి రికమెండ్ చేశాడని కంప్లైంట్ వెళ్ళింది. ఆనాడు సడన్గా యాంటీ కరప్షన్ వాళ్ళు వచ్చేశారు. అందరినీ వదిలేసి నారాయణ వద్దకు వచ్చారు. అతన్ని చెక్ చేయాలని ఐడెంటిటీ చూపారు. నిర్భయంగా చెక్ చేసుకోమన్నాడు అతను. ఆఫీసర్లు కొంచెం సందేహించారు. ఆఫీసర్, నోనో, నారాయణ గారు అలాంటి వారు కాదు, ఆయన్ని అనుమానించడం అమానుషం అన్నారు. అయినా వాళ్ళు, సార్, ఇది మా డ్యూటీ, పర్టిక్యులర్గా రిపోర్ట్ చేశారు ఈయన పైన, చెక్ చేయాలి అన్నారు వాళ్ళు. ఆఫీసర్ అంగీకరించాడు. చెక్కింగ్ మొదలైంది. తన శవాన్ని పోస్ట్ మార్టం చేస్తుంటే చూస్తున్నట్టుగా ఎంతో అవమానం ఫీల్ అవుతూ నుంచున్నాడు నారాయణ. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. తనకేదో చెడుకాలం అన్నట్టు చూస్తున్నాడు. ఆఖరికి ర్యాక్లో దొరికాయి 500. నారాయణతో పాటే అందరూ నిర్ఘాంతపోయారు. తర్వాత ఆ నోట్లపై ఆయన వేలి ముద్రలు గుర్తులు కనిపించాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికాడని ఆయన్ని సస్పెండ్ చేశారు. కేసు ఎంక్వైరీకి వేశారు. ఆఖరికి విషయం బయటపడింది. సుందరమ్మకి వేలు విడిచిన బంధువు రామచంద్రం అతని కొడుక్కి ఉద్యోగం ఇప్పించడంలో నారాయణ సహాయం చేయలేదని అతనే ఇలా చేయించాడు. వెళ్ళి ఎంతగానో బ్రతిమలాడాడు నారాయణ. అయితే అతనేం సహాయం చేయలేదు. పైగా తన కొడుక్కి ఉద్యోగం విషయంలో సహాయం చేయలేదని ఎద్దేవా చేసి నిష్ఠూరాలాడాడు. నారాయణ నిష్ప్రయోజకుడికి మళ్ళీ అయ్యాడు. ఇన్నేళ్ల అతని నిజాయితీ, మంచితనం ఎందుకు పనికి రాలేదు? చెల్లెలి విషయం, కూతురి విషయంలో ప్రమోద్ దౌర్జన్యం, తనపై జరిగిన ఈ దొంగ కేసు బనాయింపు, ఇన్నిటినీ అతని పేద గుండె భరించలేకపోయింది. ఆ ఊరు వదిలి వచ్చేశారు. ఊరు మారినా అదృష్టం మారుతుందా? ఉద్యోగం పోయింది, డిస్మిస్ చేశారు. తాలూకా నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి మారిన ఆ కొత్త ఊర్లో అద్దె ఇంట్లో దొంగతనం జరిగింది. ఇల్లు అమ్మి తెచ్చుకున్న డబ్బంతా పోయింది. కుటుంబం కూలిపోయింది దిగులుతో. ఇన్ని షాకులతో నారాయణ నిస్తేజుడైపోయాడు. నాన్నగారు, భయపడకండి, దేవుడున్నాడు, మనల్ని ఆదుకుంటాడు, మంచి రోజులు రాకపోవు అంది నంద. పట్టుదలతో డిగ్రీ పూర్తి చేసి ఎగ్జామ్స్ రాసింది, పాస్ అయింది. ఉద్యోగం కూడా సంపాదించుకుంది. ఏటికి ఎదురెదుతున్నట్టుగా ఉద్యోగం చేస్తూ తల్లిని, తండ్రిని, తమ్ముళ్ళని, చెల్లాయిని పోషించుకుంటూ ఉంది. అయినా పెద్ద సంసారం, కొద్ది జీతం, అనారోగ్యానికి గురైన కుటుంబం, విశ్రాంతి లేని పోరాటం లాంటి బ్రతుకు. క్షణక్షణం ఏదో ఇబ్బంది, ప్రతిరోజు ఏదో చిక్కు, ఎప్పుడూ ఏదో ఆరాటం, మనసులో వేదన. ఇవన్నీ తీరిపోయి హాయిగా, సుఖంగా, శాంతిగా జీవితం సాగిపోయేదెన్నడో. టీ కావాలా అమ్మగారు? క్యాంటీన్ బాయ్ పిలుపుతో ఉలిక్కిపడింది నంద. చప్పున ఊహల్లోంచి బయటపడింది. టీ బాయ్ వైపు చూసింది. రోజు సరిగ్గా 3ంటికి హాట్ టీ తీసుకుని వస్తాడు ఆ అబ్బాయి. ఎంతో రుచిగా ఉంటుంది. ధర తక్కువ. సీట్లోకే తెచ్చిస్తారు. డబ్బు ఇస్తే తీసుకుంటాడు, లేదా ఫస్ట్కిస్తారు. చాలామంది తాగుతారు, అందుకే. టిఫిన్ కూడా తెచ్చిస్తాడు. దానికి వెంటనే డబ్బు ఇవ్వచ్చు, లేదా జీతం వచ్చాక ఇవ్వచ్చు. వీళ్ళ ఇష్టం, అంతే. కొందరు అడ్వాన్స్గా ఇస్తారు. అలాంటి వారికి రేట్లపై రిబేట్లు ఇస్తాడు. 5 రూపాయలకి 6 రూపాయల టిఫిన్ పెడతాడు. ఏ క్లాస్ హోటల్లో లాగా రుచిగా ఉంటాయి. అప్పుడే 3 అయిందా అంది కంగారుగా. ఆమె ఇంతదాకా ఒక్క పేపరు సరిగ్గా చూడలేదు. ఈ రోజంతా సంఘటనలమయమైపోయింది. అంతా గతాన్ని గుర్తుకు చేస్తోంది అనుకుంది. తీసుకోండి, టీ అందించాడు నాయర్. వేడివేడి టీ తాగసాగింది నంద. ఆమె మనసు కొద్దిగా సేద తీర్చుకుంటున్నట్లుగా ఉంది. మనసు ప్రశాంతపడసాగింది. ఆనందలక్ష్మి ఎవరండి? కాకి యూనిఫామ్ వేసుకున్న యువకుడు అడుగుతున్నాడు. గేట్ కీపర్, నైట్ వాచ్మెన్, అటెండర్ సింహాద్రిని. అతను టెలిగ్రామ్ మెసెంజర్. ఆనంద గుండెలు దడదడలాడాయి. ఏమిటిలా భగవంతుడా అని ఒక్క క్షణం పాటు భయపడింది. టెలిగ్రామ్ అండి, సంతకం చేసి తీసుకుంది. ఎక్కడి నుంచి? ఆదుర్దా పడుతూ అడిగింది స్టెల్లా. చదివిన నంద నిర్ఘాంతపోయింది. స్టెల్లా, విశాల చనిపోయిందట గద్గద కంఠంతో అంది. విశాల చనిపోయిందా? నివ్వెరపోయింది స్టెల్లా. ఆమెకి విశాల తెలుసు. విశాల నంద మంచి స్నేహితులు. ఈ ఊరు వచ్చాకే పరిచయమైనా
వారి స్నేహం దృఢపడింది. ఆమెకి నంద అంటే పంచప్రాణాలు. నందకి ఆమె అంటే అంత ప్రేమ. అలాంటి విశాల చనిపోయిందంటే నందకి ఎంత దుఃఖంగా ఉంటుందో తెలుసు స్టెల్లాకి. వెరీ సారీ నందా. ఏమైందో? ఏమవుతుంది? ఆ త్రాష్టుడే అనుమానంతో చంపేసి ఉంటాడు. అలాంటి విధవ అసలెందుకు పెళ్లి చేసుకోవాలి? హీ సస్పెక్టెడ్ హర్. అది నాకు మొదటి నుంచి తెలుసు. అతను పెళ్లిలోనే పేచి పెట్టుకున్నాడని చెప్పాగా. డౌరీ కోసమా? అవును, డౌరీ కోసం పెళ్లిలో పేచీలు పెట్టాడు. చీరల సెలక్షన్లో, నగల కొట్టులో, అన్నిటా. బాగా చదువుకున్నాడన్నారే. ఎన్ని డిగ్రీలుంటేనేం? నందా, ఈ మగాళ్ళలో ఎప్పుడొస్తుందే మార్పు? మార్పా? నెవర్. మనమిలా బానిస బుద్ధులతో ఉన్నన్ని రోజులు వీళ్ళ మనస్తత్వం ఇంతే. వాళ్ళు మారరు, మనం మార్చలేం. ఒదిగొదిగి ఉండే కొద్దీ దర్పంతో, దౌర్జన్యంతో మనల్ని రూల్ చేయాలని అనుకుంటారు. మనతో చాకరీ చేయించుకోవాలనే ఉంటారు, రోషంగా అంది నంద. చిత్రం చూసావా? తండ్రి మగవాడు, తమ్ముడు మగవాడు, భర్త మగవాడు. తండ్రి జాలి పడతాడు, తమ్ముడు ప్రేమిస్తాడు. అయినా వీళ్ళిద్దరూ ఆ చేసుకున్న భర్తనే సమర్థిస్తారు. కన్న కూతుర్ని కానీ, సోదరిని కానీ వీళ్ళు వెనకేసుకుని రారు. తన మనసులో ఏదో మెదలగా అంది స్టెల్లా. అంతేకాదు స్టెల్లా, వాడికి విశాలపై అనుమానం ఉందట. ఆ ముఖానికి విశాల దొరకడం అదృష్టం. తానెంత చార్మింగ్గా ఉండేదో తెలుసు కదా. వాడు కుళ్ళుకునేవాడట. శుభ్రంగా తల దువ్వుకుంటే ఎదురింటి కుర్రాడి కోసమా అనేవాడట. రియలీ? అలాంటి రాస్కల్స్ని షూట్ చేయాలి, ఆవేశంగా అంది స్టెల్లా. పిక్చర్స్కి రమ్మని పోరేవాడట. వెళితే ఎవరు చూడాలని ఇంత నీట్గా సోక్ చేసుకున్నావు? భర్త కోసం ఒక సాయంకాలమైనా ఇలా డ్రెస్ చేసుకున్నావా అని సాధించేవాడట. అందుకే పాపం ఇలా అయిపోయింది. ఇది బహుశా ఆత్మహత్యనేమో, జాలిగా అంది స్టెల్లా. ఏమో, దిగులుగా అంది నంద. ఆమెకు చప్పున తన పినతల్లి కూతురు గుర్తుకు వచ్చింది. బాల బంగారు బొమ్మలా ఉంటుంది. స్వర్గానికి వెన్నెల తోట, కర్పూర వాసనలు రంగరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాల 14 సంవత్సరాలు నిండకముందే 10th పూర్తి చేసింది. తర్వాత కాలేజీకి పంపడానికి తల్లి ఒప్పుకోలేదు. రామకృష్ణకి కూడా భార్య అంటే అమితమైన ప్రేమ, అపారమైన గౌరవం. ఆమె ప్రాక్టికల్గా ఆలోచిస్తుందని నమ్మకం. అందుకే అంగీకరించి వెతికి ఒక సంబంధం తెచ్చాడు. వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చాడు. పరమానందం రిక్రూట్. కాకి డ్రెస్సులో అసిస్టెంట్ కమిషనర్గా అల్లుడు ఎదురొస్తే సంతోషపడ్డాడు రామకృష్ణ. అందం, ఐశ్వర్యం, మంచి ఉద్యోగం, చక్కని చదువుకున్న అల్లుడు దొరికినందుకు అంతా ఆనందించారు. కానైతే మనస్తత్వమే విచిత్రమైంది. అతనికి ఎలా అలవడిందో. మనుషుల్ని నమ్మడు. అతనికి భార్య అయినా ఒకటే, తల్లిదండ్రులు, సోదరులు ఎవరైనా ఒకటే. లాడ్జింగ్లో, రైడ్లో దొరికిన ఆడదాని మనస్తత్వానికి తన భార్య మనస్తత్వానికి తేడా లేదనేంతటి మూర్ఖుడు అతను. బాలని అలాగే ట్రీట్ చేశాడు. బాలది నిండైన వ్యక్తిత్వం. అప్పుడప్పుడే 16 నిండని తాజా గులాబీ లాంటి మనిషి. అతని కరకు ధోరణి సహించుకోలేకపోయింది. తల్లితో అంత మొరపెట్టుకుంది. అతను బెల్టుతో కొట్టిన దెబ్బలు, సిగరెట్లతో పెట్టిన వాతలు, గోళ్లలో గుచ్చిన సూది గుర్తులు, క్లిప్స్ పెట్టి లాగిన గుర్తులు అన్నీ 2 ఏళ్ల జీవితానికి గుర్తులయ్యాయి. కాపురం చేసినందుకు ఆ గుర్తులే మిగిలాయి కానీ మరేమీ అనుభవానికి రాలేదు. అతను ఒక్కనాడు భార్యని ప్రేమగా కౌగిట్లోకి తీసుకోలేదు. అదొక అవసరం అంతే. ఒకరోజు బాల తిరగబడింది. అతనితో పోట్లాడి చావు దెబ్బలు తిని, మామూలు నేరస్తురాలిగా అతనితో లాఠీ దెబ్బలు తిని పారిపోయొచ్చింది. ఇక అతని ముఖం చూడనని తండ్రికి తెగేసి చెప్పింది. తను అతనితో కాపురం చేసిన అనుభవాల తీపి గుర్తులు సిగ్గు విడిచి తండ్రికి చూపించింది. నిజానికి అవి లేడీ డాక్టర్ మాత్రమే చూడగలిగిన విషాద చిహ్నాలు. సర్టిఫికేట్ సంపాదించింది డాక్టర్ సహాయంతో. కోర్టులో డైవర్స్కి దాఖలు చేసింది. నందా స్టెల్లా పిలుపుకి గతం నుంచి బయటపడింది. చప్పునాటు చూసింది. ఏమిటలా అయిపోయావు అంది స్టెల్లా. మా బాల గుర్తుకు వచ్చింది అంది నంద. ఆమె గొంతులో 1000 వీణలు విషాద సంగీతం పలికినట్టుగా ఉంది. కోటి ముఖారి రాగాలు ఒక్కసారిగా పలికినట్టయింది. ఆఫీస్ అంతా గంభీరంగా ఉంది. ఇంకో గంటలో ఆఫీస్ మూసేస్తారు. 5 తర్వాత ఎవరూ ఆఫీస్లో ఉండకూడదు. అది ఈయన కొత్తగా ఛార్జీ తీసుకోగానే తీసుకున్న నిర్ణయం. పని ఎంత పెండింగ్ ఉన్నా, ఎన్ని అర్జెంటు పేపర్లున్నా 5 తర్వాత పని చేయకూడదనేది అతని సిద్ధాంతం.
అర్జెంట్ అనేది ప్రపంచంలో లేనే లేదు. ఎప్పటికప్పుడు రెడీగా వర్క్ చేస్తుంటే గొంతు మీద కూర్చునే ఫైల్ అంటూ ఉండదు. సోమరిపోతులు మాత్రమే అలా వర్క్ పెండింగ్ పెడతారు. నాకు వాళ్ళంటే ఎలర్జీ. అది అతను ఫస్ట్ చెప్పిన విషయం. మేడం, ఆఫీసర్ సాబ్ పిలుస్తున్నారు అన్నాడు మెసెంజర్ సింగ్. లేచి నుంచుంది నంద. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు వచ్చి రైడ్ చేసి హెడ్ క్లర్క్ని బుక్ చేసి వెళ్ళాక ఆఫీస్ అంతా శ్మశాన వాతావరణంలో ఉంది. ఆ ఖాతాలో ఆఫీసర్ భాగం ఉందేమోనని అందరికీ అనుమానమే. అయితే అతను లాంఛనాలు స్వీకరించిన దాఖలాలు ఏమీ లేవు. కమిన్. భయంగా వెళ్ళి కూర్చుంది నంద. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆశ్చర్యంగా చూసింది నంద. మీకందరికీ హెడ్ క్లర్క్తో నేను కుమ్మక్కైపోయానని అనుమానం కదూ? తల అడ్డంగా ఊపింది నంద. నవ్వేశాడు ఆఫీసర్. పోనీలే, మీ నిజాయితీ రుజువైంది ఆఫీస్లో. అందరూ మిమ్మల్ని ఎలా గౌరవించేది నాకు తెలుసు అన్నాడు అభినందనపూర్వకంగా. థ్యాంక్స్. మీ ఇంక్రిమెంట్ డేట్ వచ్చింది. రాశాను. చెప్పకూడదు, కానీ మీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా రాశాను. అది మీకు ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్ స్టెల్లాకి కూడా ప్రమోషన్ రావచ్చు. థ్యాంక్స్ అంది కృతజ్ఞతాపూర్వకంగా. ఆఫీసర్ ఒక్క క్షణం పాటు ఏమీ మాట్లాడలేదు. సార్, నాకు ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ అవుతుందేమో. మా ఇంటి పరిస్థితులు చాలా చిక్కుగా ఉన్నాయి. కొన్నాళ్ళు నాకు ప్రమోషన్ రాకపోతే మంచిదేమో. ఆశ్చర్యంగా చూశాడతను. అరే, ప్రమోషన్ వద్దంటారేమిటి? పోనీలేండి, మీ ఇబ్బందులేవో నాకు తెలీదు. ఈ రోజు నుంచి మీరు కొన్ని ఫైల్స్ చూడడం మానేయండి. ఇంకో క్లర్క్ వస్తున్నాడు. ఈ వీకెండ్లోగా జాయిన్ అవుతాడు. అతడికి వర్క్ అలాట్ చేసేటప్పుడు మీ పని కొంత తగ్గిస్తాను. థ్యాంక్ యూ సార్ అంది అతని అభిమానానికి. మళ్ళీ కొద్ది క్షణాలు నిశ్శబ్దం. మరేమీ అనుకోకండి. మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? తోడు ఉంటే మీ బరువు బాధ్యతలని పంచుకుంటాడు. ఒంటరిగా ఈ సంసార సాగరం ఈదడానికి ఎవరికైనా తోడు కావాలి కదా. చప్పున తల వంచుకుంది నంద. మంచి సంబంధాలు రాలేదా? సార్ ఆయన వైపు చూసి అంది. నేను మన ఊరు 1 టౌన్ ఎస్ఐ అనిల్ పెళ్లి చేసుకోవాలని ఏనాడో నిశ్చయించుకున్నాం. వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు. నేనే అడ్డు చెబుతున్నాను. మా ఇంటి విషయాలు ఒక కొలిక్కి వచ్చి కనీసం మా తమ్ముడి చదువు అయ్యేదాకానైనా ఆగమని కోరాను నిదానంగా చెప్పింది. కంగ్రాట్స్ చెప్పాడాయన. ఇక వెళ్ళొస్తానన్నట్టుగా లేవబోయింది. నన్ను సలహా చెప్పమంటారా? విత్ ప్లెజర్. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి త్వరగా. నైతికంగా అతని తోడు మీకెంత ఉంటుందో మీకు అనుభవపూర్వకంగా తెలియదు. 2 సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాడంటే, అతను మీకోసం వెయిట్ చేస్తున్నాడంటే అతన్ని మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. తలూపింది నంద. మీ నిర్ణయాన్ని జంటగా వచ్చి తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. ఆమె కళ్ళల్లో ఆశ మెరిసింది. సూటిగా ఆయన్ని చూసింది. ఆయన కళ్ళల్లో ఏవో దుఃఖ వీచికలు, ఏవో స్మృతుల తాలూకు బాధలు. సెలవు కృతజ్ఞతాపూర్వకంగా అంది. ఆమెకి ఆయన మాటలు, ధోరణి అంతా వింతగా అనిపించాయి. ఆఫీసర్ గది దాటి వచ్చి రాగానే ఆమెకి పాత ఆఫీసర్, అతని ప్రవర్తన గుర్తుకు వచ్చాయి. సీట్లో కూర్చున్నా ఆ విషయాలే మెదిలాయి మదిలో.